అండి గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈ వీడియోలో మనం మీకు యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలి అండ్ టీపిన్ ఎలా రీసెట్ చేసుకోవాలి అని చెప్తాను వినండి. మీకు ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది, గ్రీన్ పే నెట్వర్క్ అని. సో ఇక్కడ మనం మీకు ఇచ్చిన యూజర్ నేమ్ మీరు ఎంటర్ చేయండి. రైట్, పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ మీకు లేదు కాబట్టి ఇక్కడ అగ్రి మీద కొట్టేసి ఫర్గెట్ ఆర్ జనరేట్ పాస్వర్డ్ అని కొట్టేసాను. కొట్టేసిన వెంబటే మనకి ఇక్కడ ఎంటర్ చేసిన వెంబటే ఏమొస్తుందంటే మన ఆధార్కి ఒక ఓటీపీ పోతుంది. సో పైన మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని 2 బాక్సులు వస్తాయి ఇలాగా. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్కి వెళ్ళిపోండి, లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్లో ఏంటంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఒక హ్యాష్, @ స్టార్, స్లాష్ అట్లాంటివి ఉండాలి. సో అట్లా పెట్టేసి ఇక్కడ కింద మీకు ఆధార్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మీకు పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా రీసెట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి చేయట్లేదు, సక్సెస్ఫుల్గా రీసెట్ అయిపోతుంది. ఓకేనా? సో మనకు అయిపోయిన తర్వాత లాగిన్ అవుతాం. ఓకేనా? సో ఓటీపీ వస్తుంది మనకు. ప్రతిసారి లాగిన్ అయిన ప్రతిసారి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లా. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు రాంగ్ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఐడి బ్లాక్ అవుతుంది. ఐడి బ్లాక్ అయితే 24 అవర్స్ దాకా ఐడి అన్నది మీకు మళ్ళీ ఇన్యాక్టివ్లోనే ఉంటుంది. 24 అవర్స్ తర్వాత యాక్టివ్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. ఇక్కడ మనం టీపిన్ సెట్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ పిన్. ఆ ట్రాన్సాక్షన్ పిన్ ఎప్పుడు అడుగుతుందంటే మనం అమౌంట్ విత్డ్రాల్ చేసిన తర్వాత కస్టమర్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత కస్టమర్కి పంపించే టైంలో పిన్ అడుగుతుంది. సో అప్పుడు మనకు టీపిన్ అవసరం పడుతుంది. అది ఎట్లా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ చూడండి, పైన ప్రొఫైల్ ఓపెన్ చేస్తాము. ప్రొఫైల్లో ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి రీసెట్ టీపిన్. సో ఈ రీసెట్ టీపిన్ మీద కొట్టగానే సేమ్ ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ మనం రిపీట్ టీపిన్ వచ్చేసి 1 2 3 4 5 6 లేదా సింపుల్గా పెట్టుకోండి. ఇది మీకు అర్థమయ్యేటట్లు 6 నెంబర్లో పెట్టుకోండి. ఏదన్నా కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసేది. సబ్మిట్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ టీపిన్ కూడా సెట్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత కస్టమర్కు అకౌంట్ పంపించేటప్పుడు లేదా వ్యాలెట్ నుంచి మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ పంపించుకునేటప్పుడు టీపిన్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది. సో టీపిన్ అడిగే ముందు మనం పైన ఎవరి అకౌంట్కి పంపిస్తున్నాం ఏంటంటే ఒకసారి డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ చేసుకొని మనం పంపించవచ్చు. ఓకేనా? సో ఇంకా వీడియోస్ కోసం మీరు మన ఛానల్లో ఫాలో అవ్వండి. మీకు దాంట్లో ప్రతి దాని గురించి మీకు దాంట్లో అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.